ఇది మధురాసం పొంగిపోతుంది దరహాసం. అయ్యో అన్నా నమస్తే. ఇవాళ కుదిరింది మన గలవనికి. నువ్వు మొత్తం ఆడావుడు. ఏం సంగతి మీదేనా చేను? మాదేనా మొక్కదానా కావాలన్నా. ఏం సంగతి ఇన్ని రోజులకు గుర్తొచ్చింది? థమ్స్అప్ తాగుతావా, స్ప్రైట్ తాగుతావా, లేకపోతే నిమ్మకాయ సోడా తాగుతావా? ఎండలు మస్తు కొడుతున్నాయి, కళ్ళు తెప్పిస్తారా? కళ్ళా? అవు నువ్వు కళ్ళు తాగుతావా? అంటే కళ్ళే మంచిగా ఉంటది అన్నిటికంటే కొంచెం చల్లబడతాం. అంటే కళ్ళు అంటే పోతాడు కళ్ళు తాగుతావా, పరపదాడు కళ్ళు తాగుతావా? పోద్దాడే బెటర్. పోతాడే బెటర్. దొరుకుతుందా? ఈ మేలా నువ్వు ఏప్రిల్ కళ్ళు దొరుకుతావు అంటే ఏంది? తెప్పిద్దాం అన్నా. కళ్ళు పట్టకరా, నువ్వు కళ్ళు పట్టకరా. చల్లగా నువ్వు వస్తాను అంటే ఇక మరి చల్లగా ఉన్నదన్నా. ఇగో ఒకదన చేను పక్కన కళ్ళు మంచి కాంబినేషన్ కదా. బిజీ అయిపోయినావు, హీరోల కంటే ఎక్కువ బిజీ అయిపోయినావు. బాగా నేమ్ వచ్చింది. ఆ మాట అన్నాను కింద తీసుకుంటాను. నన్ను ఎందుకన్నా బుక్కుగానే చెప్తావు. అంటే నాకు నిజం వచ్చింది. నువ్వు ఇంటర్వ్యూ చూసినావా? ఏంటంటే ఫేక్ చేయడం, సినిమాని ఏదోలాగా ఆడించడం కోసం ఏదో ఒకటి మాట్లాడడం కాకుండా నిజాయితీగా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నీకు గుర్తుంటే నేను నీ నెంబర్ పట్టుకోనికే 3-4 ఫోన్ చేసిన. నాకు ఆ పిల్లగాని నెంబర్ కావాలి, చిన్న మళ్ళీ పొంగుతుంది, అర్జెంట్ గా నాకు నెంబర్ కావాలి అని. ఒకరు ఫోన్ ఎత్తకపోతే ఇంకోరికి అడుగుదాం. సో నాకు ఏదో షూటింగ్ లో ఉన్నా, నేను సడన్ గా ఇంటర్వ్యూ కనబడ్డది. ఏముందిలే పేక్తారు కదా సినిమా రిలీజ్ ముంగల, ఎవరిదైనా కామనే కదా అనుకున్నా. చూస్తున్న కొద్దిగా ఏడుపోస్తూనే ఉంది. ఎవరైనా ఎట్లా మాట్లాడిండ్రా ఈ పిల్లగాడు, అచ్చం ఏదో చూసినట్టు తెలుసుకున్నట్టు అని. మేబీ అందరి దగ్గరనే ఉంటుంది సినిమా ఇండస్ట్రీలోనేమో అనిపించింది నాకు. ఏజ్, టైం, ఓపిక, పైసలు. అన్నా నిజం చెప్పనా, నాకు అంటే చాలా అంటే నాకు ఫస్ట్ కాల్ చెప్పనా, నాకు ఒక పెద్ద ఆయనతో మాట్లాడిందంటే నువ్వే తెలుసా? పెద్ద నిజమనా? నేను తాతకి తాత కడిగి వచ్చిన కదా సార్ అని. ఘోరం. అవునా? అయితే అన్నా పెద్ద అంటే నువ్వే అన్నా. నేను కూరగాయల కోసం పోయినా, ఫోన్ వచ్చింది. ఎవరో కొత్త, నీ నెంబర్ నాకు ఫీడ్ లేదు కదా. ఫోన్ హలో అన్నా ఎవరన్నా అంటే నువ్వు తిరుగురాను అంటే తిరుగురాను అని నాకు షాక్. అసలు అన్న నిజం చెప్తాను, కూరగాయ పొద్దుటిలే నువ్వు చేసింది. అమ్మ నేను ఘోరంగా షాక్ అయినారే అన్న చేసింది అనుకున్నా. అప్పుడే షార్ట్లోకి పోతున్నా పొద్దుగా. అది పక్కా పెట్టు కానీ ఏంది మంచి ఘోరంగా చేస్తానుగా, పాపం ప్రతాప్ అనుకుంటా. అసలు నేనేం వేస్తున్నా స్వామి, ఏదో నాకు తెలిసింది మాట్లాడుతున్నా. లేదు అసలు ఘోరంగా, అప్పటికంటే ఇప్పుడు అసలు ఘోరంగా. నాకు ఇది రాదు, అది రాదు, నాకు అది రాదు. ముచ్చట చెప్పు అన్నా. స్టేజ్ మీద నిలబడి అన్నా గట్టిగా మాట్లాడితే నాటకం అయిన తర్వాత నాకు నిలబడి దండం పెట్టి నీకునే రాదు నాటకానికి వచ్చిన వాళ్ళకి అన్నా. అసొంటిది స్టేజ్ మీద నిలబడి తోటలు కొట్టుడు మీసాలు ఇప్పుడు అంటే నాతో ఏడవుతుంది కాదు. సరే ఇక ఆడ నిలబడి ఇక కష్టాలు లేని మనకి ఏమంటారు, వ్యవసాయం చేసడానికి ఉంటుంది, కంపెనీలో పని చేసడానికి ఉంటుంది, ఆర్మీ జవాన్కి ఉంటుంది. అందరూ చేసేది కష్టమే, అందరి జీవితాల కష్టాలు ఉంటాయి. మనం కూడా స్టేజ్ ఎక్కి మనమే ఏదో వింత జీవులం, మనం చూసిన కష్టాలు ఎవరు చూడలేదు అన్నట్టు మళ్ళీ ఆడ పోయి ఏడవలేం కదా. నేను ఎంత కష్టపడ్డా తెలుసా ఇది దాకా అని. అందరు కష్టపడుతున్నాం, మనం కొత్తగా ఏం పడుతున్నాం, మనం పెద్ద పీక్ పడిచేది ఏమో అది చెప్పనీకే నాతో కాదా. సినిమా నమ్మాలి, సినిమా నమ్ముడు ఎట్లా అన్నది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అన్న. అదే అన్న, ఇప్పుడు నువ్వు ఇగో గీ లేకుంటే ఎట్లున్నా తెలుసా, నువ్వు మొన్న దానికి ప్రీ వెడ్డింగ్ షో అది వచ్చింది. నువ్వు చూడు అంటే నువ్వు ఏడా, నువ్వు ఇంట్లోనే ఉంటే మరి సినిమా ఏడా ఎవరు చూస్తారు చెప్పు? అవి చెప్పుకోకపోతే జనాలు చూడట్లేనా? అవి ఎందుకు అన్న, ఇప్పుడు ఒకటి ఉంటది కానీ ప్రతి మనిషికి 10th క్లాస్ మార్కులు బాగా వస్తే ఫ్లెక్సీలు ఎలా పడతారు. అది చదివితే ఒక గుర్తింపు కావాలి కానా. ఇప్పుడు ఇది కూడా వాడు ఇన్ని చూసి వచ్చి వాడు వారే స్టేజ్ మైక్ పట్టుకొని ఇట్లా మాట్లాడితే ఇది నా కళ అనుకుంటాడు కన్నా. నువ్వేమంటే నువ్వు ఘోరంగా మాట్లాడతావు, నీకు మాట్లాడు నువ్వు. అదే నాకు అనిపిస్తుంది సిగ్గు నీకు. కాదు, ఊర్లో ఒక అలవాటు ఉంటుంది. ఏంది? ఇప్పుడు ఒకరింట్లో కూర కమ్మ లేకపోతే పక్కన ఇంట్లో జర గిన్నె తీసుకొని జర కూర వేసుకొని వచ్చుకొని కలుపుకొని తింటారు. అవునవును, అది అలవాటు కామన్, జర కూర వేవా అని. నేను అట్లా కూర అడుగు కూడా నాకు సిగ్గాయి ఉపాసం ఉంటుండే. అంటే నన్ను నా బాధ అర్థం చేసుకొని మా అమ్మనో మా అక్కనో పోయి తెచ్చియాలి తప్ప నేను అడగను. ఉపాసం ఉంటది తప్ప
కూరనే అడగను వాడిని, సినిమా అవకాశాలకి అంతనే ఇబ్బంది పడ్డా. ఇప్పుడు సినిమా చూడమని కూడా, ఎందుకంటే టికెట్ నాకు మామూలుగా ఈ రోజు పొద్దుగాల నేను సంధ్యలో టికెట్ ఇస్తున్నాను, ఏది కౌంటర్ లో కూర్చొని టికెట్ ఇస్తాను, నేను క్యాంపెయిన్ రన్ చేసిన ఈ రోజు పోయినా. వాళ్ళు 105 రూపాయలు లేకపోతే 80 రూపాయలు ఏదైతే టికెట్ ఇస్తున్నారో, కొన్ని కౌంటర్లో చేయి పెట్టి టికెట్ అని అడుగుతున్నారు. ఆ ఒక్కొక్క పైసా ఒకటి నల్లగా ఉంటుంది, ఒకదానికి మొత్తం చెమట వాసన వస్తుంది. ఆ పైసా విలువ ఇగో ఈ వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తుంది, కష్టపడడానికి తెలుస్తుంది, ఆ రూపాయి ఎటుకెళ్ళి వస్తుంది. ఇప్పుడు చూడడం చూడకపోవడం ఆయన ఇష్టం, కానీ చెప్పుడు మన ధర్మం. చెప్పుడులో రకాలు ఉండొచ్చు, అంటే ఒకరు మెల్లగా చెప్పవచ్చు, ఒకరు గట్టి చెప్పొచ్చు, ఒకరు మంచిగా చెప్పొచ్చు, ఒకరు ఇనసొంపుగా చెప్పొచ్చు. మనకు రాదే, నాకు రాదే. నాకు నీ ఇంటర్వ్యూలో నచ్చింది అది, అంటే నేను మాట్లాడలేకపోతున్నాను, అలా వాడు మాట్లాడుతున్నాడు అని. అరే ఎంత ఆనెస్ట్ ఉన్నాడు అనిపించింది నాకు. అట్లా వాళ్ళని పెట్టే పైసకు డిసప్పాయింట్ అయితే నేను తీసుకోలేను. అందుకని ఎట్లా మంచిగా ఉంటది చూడండి అని చెప్పగలుగుతా, కానీ మీరు చూడకపోతే ఇది మిస్ అయిపోతారు, మీ జీవితం వ్యర్థం అని మాట్లాడలేదు. డబ్బాలు మొత్తం ఘోరంగా ఇదిరా. నేను కనుక అమీర్పేట కట్టగలుగుతాను అన్నా. శ్రీకాంత్ సార్ అన్నాడు అన్న, శ్రీకాంత్ రెడ్డి సార్, గట్టిగా మాట్లాడతావు నువ్వు, పుసుకునే సినిమా ఏమైతే నీ పని అన్న. అమ్మతో పోతానా మరి, ఏం చేయాలి ఇదే మళ్ళీ కామెంట్లలో ఇక ఘోరంగా ఉంటది కదా. అంటే పోతా అనే ఒక ధైర్యం ఉన్నది, కానీ కాదు నువ్వు సినిమా ఆడికి అట్లా అన్నావా, నిజంగానే నీ మనసులోంచి వచ్చింది? లేదన్నా, నాకు ఆ రోజు అంటే భయం అయిందన్నా. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారనుకున్నా, ఎవరు రాలేదు. బీపీ డౌన్ అవుతుంది, అంటే చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ బీపీ డౌన్ అవుతుంది. ఎవరు కూడా చక్కగా లేరు. ఏంద్రా 19వ తారీఖు అన్న, 21వ తారీఖు సినిమా, రేపాకి ఎల్లుండే వస్తాండే. ఇక ఎవరికి తెలియదు సినిమా. అరే రాజురామ ఆ పేరే ఘోరంగా ఉండే, రాజువేడి శ్రాంబాయి, ఎంత పెద్ద పేరు ఎవరికి తెలుసురా, ఎట్లా వెళ్తారు అనుకున్నా. సో అప్పుడు ఇక నాకు బాగా అనిపించింది, వెనక ఎక్కువ ఉండే చల్ ఉద్రాబాయ్ ఎవరు రావడం ఎందుకు, మనం ఎందుకు వాళ్ళ కోసం చూడాలి, నా బాధ ఏదో నేనే చెప్పుకుంటా అని చెప్పినా. నవంబర్ రిలీజ్ అయింది సినిమా, నవంబర్ నుంచి నేను కలుద్దాం అనుకుంటే నువ్వు బిజీ ఉన్నప్పుడు నేను ఖాళీ ఉన్నప్పుడు నువ్వు బిజీ ఉన్నప్పుడు నేను ఖాళీ, ఉల్టానే అవుతుంది. ఎవరో ఒకరు బిజీ ఉంటున్నావు. తీరా చూస్తే నువ్వు నా ట్రైలర్ లాంఛలో కలవడానికి అయింది. కానీ అప్పుడు ఎప్పుడో దావత్ చేసుకుందామంటే ఇక ఇయ్యాల గురించి రాసిపెట్టి ఉండాలన్నా. ఎందుకని అంటారా, పాపం ప్రతాప్ పేరు మీద ఈ దావత్ అన్న. అది అన్నా సినిమా చూసినా అన్న, నాకు మంచిగా అనిపించింది అన్న. ఏం మంచిగా అనిపించింది అంటే ప్రతి మగోడు ప్రేమించిన దానికి అంటే ఉంటాయి కదా అన్న, పెళ్లి లైఫ్ లో భార్యను అర్థం చేసుకునే తీరు. అంటే మగోనికి ఆడవాళ్ళకు కూడా ఉంటాయి కదా అన్న. ఉంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఆడోళ్ళ కష్టాలు, మగోని కష్టాలు. ఇప్పుడు మగోడు వాడు అన్న తప్పు, ఆడోళ్ళని తక్కువ చేయటం కాదు, కానీ ఆడోళ్ళు ఏంటంటే బాధ వస్తే రొప్ప ఏడుపుతారు, చెప్తారు నాకు ఈ కష్టం వచ్చిందని. వాళ్ళ అమ్మకు వాళ్ళ అక్కకు ఫోన్ చేసి గంటలు మాట్లాడతారు. మనం దోస్తులతో కూడా చెప్తే చెప్పవన్నా, రేపు పొద్దున చెప్తే వాడు ఆడోళ్ళ లెక్క బాధలు చెప్పుకుని ఎడతాడు అని చెప్పేసి అంటారు అన్న. సో మగోని బాధలు నువ్వు చూపించావు చూడంటే, అలా ఒక తండ్రి బాధ, ఒక నీ బాధ, ఒక దోస్తు బాధ, అవన్నీ అసలు నాకు అరే అమ్మ మంచి పట్టిండ్రా పోయి మళ్ళీ ఒకటి కొట్టిండ్రా అనుకున్నాను నేను. బట్ నైస్ అన్న, మంచిగా ఉన్నదన్న. ఈ చెప్పు ఏం సంగతి, ఎట్లా అనిపించింది అన్న అది? ఇగో అంటే నాకు ఫస్ట్ వెనకటికి మేము ఒకటే రూమ్ లో ఉంటుండే, మా అమ్మ మా నాన్న నేను. ఒకసారి పండుకున్నప్పుడు నిద్రలా ఏదో కొట్లాడినట్టు కల వచ్చింది. నేను ఇది అడుగుదాం అనుకుంటానా, ఇప్పుడు నువ్వు నిజంగా సినిమాలో కొట్టినావు, దంచినావు గట్టిగా, అది నిజంగా బయట దంచినావు, ఎప్పుడన్నా వచ్చింది అట్లా అయింది అసలు నీకు? ఒక్కసారి ఏమో మా నాన్న అదే ఒక రూమ్ లో పండుకున్నప్పుడు కొట్లాట ఏదో కల వచ్చింది. కల వస్తే కళ్ళల్లో కొట్లాడుతున్నా సడన్ గా అరుపు వినిపించింది. ఏందని చూస్తే మా నాన్న లేచి కూర్చుంది. ఏమైందంటే నేను కొడదాం అనుకున్నా, నిద్రలు ఉన్నావు, పిల్లగాడు నిద్రలు ఉన్నాడు, తెలవక చేసింది అనుకున్నాడు దొక్క పట్టుకుంది. అబ్బా గుద్దినా కడుపులా కొట్టిండా నేను? లేకపోతే కొట్టలే, నేను జర గౌరవం చిన్న పోరగాని తర్వాత నిద్రలో కొట్టినా. అప్పటి నుంచి ఆయన నా పక్కన పండుకోలేదు, ఎప్పుడు దూరం పండుకున్నట్టు. ఒక్కసారి ఏమో కాలుతో తన్నాడు, అంటే కాలుతానంటే అరికాలతో గట్టి తగ్గి, అదేమి వ్యాధియో లేకపోతే అలవాటో కాదు, ఎప్పుడో అట్లా యాక్సిడెంటల్ గా అయింది. కాకపోతే నాకు ఈ కథ చెప్పినప్పుడు అది గుర్తొచ్చింది. వాట్ ఇఫ్ ఇదే నిజంగా ఒక సీరియస్ ప్రాబ్లం అయితే, దీని మీదనే ఒక ఫుల్ లెంత్ ఫిల్మ్ అయితే నిజంగా ఏం జరుగుతుండొచ్చు ఒక మనిషి జీవితంలో? నీకు ఎమ్మంటే కనెక్ట్ అయింది అది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన అన్న. నిజంగా అజయ్ ఘోష్ సారు
మామూలు టెంపర్ నేను తండ్రి లెక్కనే యాజ్ ఇద్దరు ఉన్నారు ఘోరంగా కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ లెక్క ఉన్నది యారగెంట్ ఫాదర్ ఇన్నోసెంట్ సన్ను లెక్క కానీ మస్తు అనిపించింది అలా మీ ఇద్దరు కాంబినేషన్ నీకోను బుజ్జమ్మకు ఘోరంగా గొడవలేనిగా ఆ టైంలో అంటే నిజంగా నువ్వు సినిమాలో గొడవలంటే మీరు కొంచెం లాగ్ అని అది అంటే టప్పని లేపుతారు కానీ బయట ఎట్టయితే తెలుసు పెళ్ళైంది కానీ అయింది పెళ్ళైందా కొడుకు సూపర్ నిజంగా చెప్పా వైఫ్ అండ్ మన మొగనికి పెళ్ళని గొడవ అనుకున్నా మనకు అయింది అనుకోనా మనం వాళ్ళు అర్థం ఉంటారా మనకు బీపీలు ఎత్తా ఉంటది అయిందా అయితే చెప్పు నాకు కూడా కొడుకు సూపర్ అయితే కరెక్ట్ అయితే బాగా అరిసిరు అనుకోనా ఏమనలేము బయటికి పోతాను మళ్ళీ ఫోన్ చేసి ఏంది పోతాను ఏంది అంటే నేను ఒక్కదాన్ని ఉండాలని ఇంట్లో అంటారు పిల్లగానే కూడా చూసుకోవాలంటారు మళ్ళీ ఇంటికి పోతున్నాం పిల్లగాని పేరు మీద మమ్మల్ని తిడతా ఉంటారు అమ్మా ఏం చేయాలరా నాయన అని ఇక నిజంగా ఇంటికి పోయినాక ఏం కాదా నీకు ఓనా ఇది ఇంటికి పోయినాక ఏమున్నది నేనా ఉన్నదే చెప్తాను కానా అట్లా అసలు మస్తు వరస్ట్ అయితేనా నాకు చిన్నప్పుడు 2003 అది ఎప్పుడు అనుకుంటా పెళ్ళం ఊరు వెళ్తే సినిమా అయితే పెళ్ళం ఊరు వెళ్తే సినిమా కూడా అమ్మ తీయాలన్నారు అనుకున్నా నేను నిజంగా పెళ్ళం ఊరు వెళ్తే సినిమా తీయాలని అనుకున్నా కానీ అమ్మ తోడన్న పెళ్ళం ఊరు వెళ్తే సినిమా నాకు పెళ్ళైనాక అర్థమైంది నన్ను ఎందుకు తీసుకుంటావు అంటే ఏం చేస్తావు మామూలుగా ఊరిపోయినాక పెళ్ళం ఊరిపోతే ఏం చేస్తావు ఎందుకు అంత ఆనందం అన్న నేను చెప్పనా నాకు తెలిసింది నేను అనుభవించని చెప్తాను పెళ్ళం ఉన్నప్పుడు పొద్దుటిల్లు 9 కాక ముందే డ్యూటీ ఆఫీస్కి పోవాలన్నా పెళ్ళం పోయింది అనుకోండి అయ్యాక పోపుద్ది కాదు ఆఫీస్కి ఇంట్లోనే మంచిగా ఆరాంసే వండుకొని తిని కండ కట్టుకొని ఏమంటారు ఫ్యాన్ వేసుకొని తాను చేసి ఆరాంసే వండుకొని తినబుద్ధి అవుతానా సో అట్లా రోజులు చేస్తావు మళ్ళీ ఇంకోటి చెప్పనా నువ్వు అన్నది వస్తే పోయిన 2 రోజులు మంచిగా ఉంటది మళ్ళా తర్వాత ఎప్పుడు వస్తావు మళ్ళీ ఎప్పుడు వస్తే మంచిగా ఉంటదిరా ఇక సింకుల అంట్లు ఉంటాయి ఏమంటారు కోసుకొని కూరగాయలు కోసుకొని తినబుద్ధి కాదు ఘోరం ఉంటది కొత్త అంటే వస్తానని అనుకో వచ్చినాక ఒక రోజు మస్తు అనిపిస్తుంది మళ్ళా మళ్ళా 2 రోజులు పోతే బాగుండు మళ్ళీ అట్లా అనిపిస్తుంది అలా అన్నప్పుడు ఇవన్నీ పంచాయతీలు కామన్ అవి లేకపోతే అసలు మజానే ఉండదు అంటే ఆ మిస్సింగ్ ఉంది చూసిన ఊరికి పోతే మళ్ళీ వస్తే బాగుండదు అదే బాగుంది నాకు అదేనా నాకు మన ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లా అంటే ఆమె రావడానికి వస్తా ఉంటది నీ పేరు చెప్పగానే ఏమంటారు ప్రతాప్ వచ్చిండు అనగానే రప్పరప్ప వచ్చి తలుపు కాడ నిలబడి చూస్తుంది మళ్ళీ నువ్వు వస్తానంటే రప్ప నుంచి పండుకుంటా చూడు అది సూపర్ ఎమోషన్ అన్న అంత కష్టపడి తీసుకున్నా కూడా మళ్ళీ చూడు ఎమ్మటే వస్తుంది మళ్ళీ అంటే బేసిక్ గా ఈ లవ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అది చిన్నప్పుడు నేను కార్టూన్ నెట్వర్క్ చూస్తుండే పిల్లి ఎలుకుంటాయి అయితే ఆ పిల్లి ఎలక ఎంత కొట్టుకుంటాయో ఒకటి లేకపోతే ఇంకోటి అంటే ఎత్తుకుంటూ ఉంటది అరే ఎక్కువ కనబడతలేదు మంచిగా ఉంటే అని మిస్ అవుతుంటది అట్లనే అనిపిస్తుంది మీది గిట్ట నాకు తెలిసి అన్న ఈ మధ్యన ఒకళ్ళు గొడవ అయింది అనుకో మనం ఆఫీస్ పోయినా ఏమంటారు గొడవ ఏమంటే ఆఫీస్ పోయినా అనుకో ఆఫీస్ పోయినాక ఫస్ట్ ఒక సారీ పెట్టి తర్వాత రీల్స్ ఉంటాయి చూడు మొగుడు పిల్లల రీల్స్ బాగా వస్తున్నాయి ఈ మధ్యన దేని మీద పంచాయతీ అయితే దాని బేస్డ్ రీల్ వస్తుంది అన్న మ్యూజిక్ వచ్చి అన్న మ్యూజిక్ వచ్చి తందానేనా అని చెప్పి అంటే చూడు ఇప్పుడు ఎక్కడికైనా పోదాం తీసుకోవట్లేవు దాని రిలేటెడ్ వస్తుంటాయి అవునా అవి పంపిస్తుంటారు అప్పుడు మనకేంటంటే రిప్లై అయితే మంచిగా ఉంటారా సాయంత్రం పూట వేలు తగ్గితే మంచిగా ఉండాలా దేవుడు అనుకుంటాం ఒక 2-3 రీలు పంపినాక రిప్లై వచ్చింది అనుకో కథ అమ్మ సాయంత్రం మామూలు కొట్లాట అయితే నువ్వు ఏడుకోతో ఏం చేస్తావు ఎంతసేపట్లో ఇంటికి వస్తావు ఏం లేదన్నా రప్పరప్ప కింది పోతానా కొంచెం ఫోన్ అటు ఇటు తిరుగుతా కొంచెం రీల్ చూస్తా ఇక మళ్ళీ సికాకులు వేసింది అనుకో మళ్ళీ పైకి వస్తా లేని పెళ్ళం ఒకడే ఉండరేమో కానీ ఉన్నంత మాత్రాన అవి పెద్ద కాకపోతే చాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు ఎవరో ఒకరు తగ్గాలి ఇప్పుడు ఇద్దరు తగ్గలేదు అనుకో అది చినిగిపోతుంది కాదన్నా ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉన్నది మనం పంచాయతీ అయినప్పుడు రీల్స్ పంపినాం కూల్ చేస్తాను యూట్యూబ్ లో వాళ్ళు రీల్స్ చూస్తారు మనం రీల్స్ చూస్తాను అయిపోతా మన అబ్బాయికి సోషల్ మీడియా లేదు ఏం లేదు ఎట్లా అంటే వెనకటికి పెద్ద మనుషులకు కూడా భయపడేటోళ్ళు ఎక్కువ ఏమనుకుంటారో ఊర్లో ఏమంటారో చుట్టాలు ఏమంటారో ఇంట్లోకి వెళ్ళి బయటికి సప్పుడు వస్తే కూడా ఇజ్జత్ తక్కువ అనుకునేటోళ్ళు మెల్లగా మాట్లాడు ఎవరన్నా ఇల్లు దాటి ఆకిట్లకు వచ్చినా లేకపోతే గలీలకు వచ్చి మొత్తుకుంటున్నా కూడా అది పెద్ద ఇష్యూ అది అప్పటి చాలా మంది ఏడ్చేటోళ్ళు లేకపోతే బాధపడేటోళ్ళు కానీ ఎంతమంది కోట్లు ఎక్కుతుండే ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటుండే అప్పుడు సొసైటల్ ప్రెషర్ ఈ భయం ఎక్కువ ఉండే కాకపోతే దానికి కారణాలు కూడా చాలా ఉండేవి అంటే సంపాదించడం
అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అండ్ మెంటల్ ఫ్రీడమ్ ఉండాలి. అంటే అప్పుడు ఇద్దరు పని చేసే వాళ్ళు తక్కువ, పోతే వ్యవసాయానికి వస్తురేమో. ఎక్కువ మంది ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటారు. వ్యవసాయం పోయేటోళ్ళు కూడా ఏంది, పొద్దుగాలు లేచిపోతే పని చేస్తుంటే సాయంత్రానికి వచ్చి అలసిపోయి పనుకుంటుండే. అప్పుడు ఖాళీ టైం ఎక్కడిది, ఇంట్లో పని చేయాలి, పొలంలో పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, కంపెనీలో పని చేయాలి. సో గొడవడానికి కూడా టైం ఉండేది కాదేమో అప్పుడు వాళ్ళకి. అండ్ ఇప్పుడు లాగా అప్పుడు మేబీ అంటే లగ్జరీలు కూడా తక్కువ ఉండే. టూర్ పోదామని ఎవరనేటోళ్ళు యాత్రలు పోదురు, ఏ శ్రీశైలమో ఏ తిరుపతో లేకపోతే గిసొంటి గుళ్ళు గోపురాలు తప్ప ఏ టూర్ పోయేటోళ్ళు, ఏ విమానం ఎక్కేటోళ్ళు. సో మేబీ అంటే కాలం మారింది, మనుషులు మారారు, పైసా పెరిగింది, అంటే అది మంచిది చెడ్డ అని చెప్పలేం కానీ పరిస్థితుల తగ్గట్టు మారాలి మనం కూడా. అదేనా మొన్న అంటే అనిపించిందన్నా, మనకంటే ఒక్కో లుల్లులు అయితే అయిపోతాయి. అప్పుడు మన నాయనమ్మల కాలంలో, మన తాతల, మన నాన్నల కాలంలో, అప్పటి దాంట్లో వాళ్ళకి అంటే గొడవ పడ్డా గానీ ఏదున్నా గానీ పెద్దోళ్ళు ఉండేది. నిజమన్నా, పెద్దోళ్ళు ఉండేది. పాపం పత్తాపులో కూడా అదే ఉంటుంది చూడు, నీ కోడలు పంచాయతీ పెట్టిందంటేనే పెద్ద అవమానం. అవును. ఒరే పంచాయతీయా అంటే నలుగుట్లకి పోయిందా, నలుగురు ఏమంటారో. అది మళ్ళీ ఆడపిల్ల పంచాయతీ పెడతానంటే మొగోని దాటి సో అప్పుడు మొగన్ తప్ప ఆడోళ్ళ తప్ప అని చూడరు. పిల్ల పంచాయతీ పెట్టిందంటే పక్క మొగందే తప్ప ఉంటుంది. సో అది నాకు ఏమంటారు, కాలానికి తగ్గట్టు తర్వాత కాలంలో కూడా ఇప్పటికి కూడా చూడు, ఒక ఆడపిల్ల ఏడిస్తే మొగోండే తప్పు అంటారు. ఏడిసి చెప్పింది అనుకో, మొగోడు ఏం చేసినా ఎవరు అడగారు, ఫస్ట్ నువ్వు దెబ్బేసి ఏం చేసినవరా అంటారు. అది అప్పుడు జొమాటోది ఒక ఇష్యూ అయింది తెలుసా, స్విగ్గీయో జొమాటోనో ఒక ఆమె ఏడ్చుకుంటా ఏదో పోస్ట్ పెడితే అన్ని తీసేసిరు, ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిరు డెలివరీ బాయ్. తర్వాత మళ్ళీ ఆయనకి సారీ చెప్పి అదేదో అయింది, పంచాయతీ అయింది అప్పుడు బెంగళూరులో అనుకుంటా, సాఫ్ట్వేర్ ఇంజనీరు డెలివరీ బాయ్. సో అట్లా ఫస్ట్ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అండ్ దానివల్ల జడ్జ్ చేయడం ఈజీ అయిపోతుంది మగవాడిని. అంటే బేసిక్గా మనకు కొంచెం బలం ఎక్కువ, జర రఫ్ అండ్ టఫ్ ఉంటాం కాబట్టి ఈయన తప్పు అయి ఉంటుంది అని లాగోటి ఉంటుంది కదా. కాకపోతే అట్లా అని మగవాళ్ళు మంచోళ్ళ ఆడోళ్ళు చెడ్డోళ్ళ అని కూడా కాదు. ఇప్పుడు డ్రమ్ముల్లో పెట్టిన ఆడోళ్ళు ఉన్నప్పుడు ఈ రోజుకి సంసారాన్ని సాకే ఆడోళ్ళు కూడా ఉన్నారు, ఒకటి పని చేయకపోయినా సాకే ఆడోళ్ళు ఉన్నారు. ఇప్పుడు సేమ్ టైం రకరకాల మోసాల్లో నేరాల్లో ఉన్న మగోళ్ళు ఉన్న అదే సొసైటీలో భార్య బాధితుల సంఘాలు అనే సొసైటీలు కూడా ఉన్నాయి. సో అందరూ ఏమంటారు, పార్ట్ ఆఫ్ నేచర్, పార్ట్ ఆఫ్ సొసైటీ. అదేనా ఇప్పుడు మన ఈ సినిమాలో కూడా అంటే ఎంతసేపు ఆడోళ్ళు అన్నాడు కానీ ఆ వంట చూడు, లాస్ట్ హీరోయిన్ వచ్చి నువ్వు ఇంత మంది తోటి మాటలు పడ్డావు, ఏమంటారు ఒక మాట అనలేవు, అప్పుడు కూడా ఒక మాట అనలేదు అన్నావు చూడు. అదేనా ఇప్పుడు మొగోడు జొమాటో తోలుతాడు, స్విగ్గీ తోలుతాడు, అన్ని తోలుతాడు, ఇంట్లో పిల్లకి ఏం కావాలన్నా ఇస్తానన్నా. కానీ అన్న ఇంకోటి చెప్పాను అన్న, నార్మల్ గా పిల్లం ఒక మొగోడిని వాడు కష్టాన్ని బట్టి వాడు 100 రూపాయలు తెస్తే వాని 100 రూపాయలు అంటే వాని మందం వాని గౌరవిస్తాను, వాని పని మందం వాని గౌరవించితే సూపర్ అన్నది. ఈ మధ్యన ఏం లేవు, మీషోలు వచ్చినాయి, దీని పేరు ఫ్లిప్కార్ట్లు వచ్చినాయి. ఇక ఈ ఆర్డర్లు పెట్టడం, పైసలు కొట్టంటే నీ ముదం నీకు ఈ ఆర్డర్లకే వాడితే వీడు స్విగ్గీ కొట్టిన జొమాటో కూడా నైట్ మొత్తం కొట్టినప్పుడు వీటికే పోతాడే. ఇది కూడా ఒక లుల్లు ఉన్నదన్న. మేబీ డిజిటల్ మీడియా ఇది అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కూడా అది ఎక్కువ అయి ఉండొచ్చు. అయితే అప్పుడు ఒక ఊర్లో ఏం జరిగిందో ఇంకో ఊరికి తెలియనికే లెటర్ రాసుకునేటోళ్ళు. అవునవును, ఆ లెటర్ రాని 2-3 రోజులు అయ్యేది. పానం బాగాలేదంటే లెటర్ వచ్చేటప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు, వాడు చచ్చినాక ఈ లెటర్ వచ్చి. అట్లా మా అమ్మ చిన్న ఉన్నప్పుడు చెప్పేది ఏంటంటే గుర్రం మీద వచ్చేటోళ్ళంట చెప్పనీకి, ఎవరైనా చచ్చిపోయారు లేకపోతే శుభకార్యం అని చెప్పని గుర్రం మీద వచ్చేటోళ్ళంట. అప్పుడు ఉండే గుర్రాలు ఆడి తిండి ఉండేది, అవి బలంగా ఉండేవి, అన్ని బతికేవి. కాబట్టి పోస్టులు వచ్చినాయి. పోస్ట్ ఇప్పుడు ఏంది, అమెరికాలో ఉన్నాడా, ఆస్ట్రేలియాలో ఉన్నాడా, ఒక మెసేజ్ పెట్టొచ్చు, అది వాట్సాప్ లో పెట్టొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు, ఇమీడియట్ గా తెలుసు. అట్నే ఫ్యాషను, అవసరాలు, కోరికలు, ఇష్టాలు, ఫుడ్, ఏదో పని లేక యూట్యూబ్ పెడతాం. అందులో ఎవడో ముందుగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాలి అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, అరే ఇదేదో చేస్తే బాగుండు కదా అని. అవును, అట్లా అది ఫ్యాషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, ఖర్చులు అవ్వచ్చు, వేరే వాళ్ళలాగా బతకాలనిపించడం అవ్వచ్చు. అన్నా
అన్న ఈ కళ్ళు పులిపెక్కుతుంది మరి పెద్ద మనిషి చెడిపోయిండు డైరెక్టర్ పెద్ద మనిషి వస్తానుండే ఫోన్ చేస్తావు అన్న నరేష్ అన్న ఆడున్నావు నా ఈ కళ్ళు పులిపెక్కుతుంది తొందర ఈ భలేగున్నావు నువ్వు ఛాన్స్ అయిపోయింది కళ్ళు పట్టి అయిపోతుంది నువ్వు రా జల్దీ రా ఈ నరేష్ అని సినిమా తీసినని మందులో తిరుగుతాడు కళ్ళు మరి కళ్ళు పట్టి ఉంచిన రానే రాట్లే మనిషి అన్నా నువ్వు గింత ఇగో దా కళ్ళు తోడ తోడ ఇంది ఆత నువ్వు ఇది దాకు మొత్తం వస్తుంది ఇంది నీకు మొత్తం కొట్టు అది ఏది నా హీరో కనపట్లేదు అనుకున్నా నీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యిందా దావత్ నేను ఇప్పుడు దావత్ ఈ రోజు దావత్ ఇది ఇద్దరిని కలిపే నువ్వు కూడా తెల్లకల్లు అవుతాయి అన్నా చేసి తాత కూర్చున్నా తాత పోయి నువ్వు పెద్ద మనిషి పోయా చలో ధారపోతాను జై హింద్ ఏమన్నా సినిమా చూసినా లేదా చూసినా అన్న చూసే మనని పట్టకొచ్చిన అందుకనే నాకు దొరకకుండా నీ దగ్గరకు వచ్చి తిరుగుతున్నాడు దాని గురించి ఎందుకు అర్థమైపోయిందా అందుకనే అదే మొత్తం కనపడుతుంది పెళ్ళైన మొత్తం అంటే అరే ఇది నాదే అనుకుంటాడు ఒక్కొక్కడు ఈ మధ్య అందరూ భయోపికనా దీని పేరు టైటిల్ పెట్టాను టైటిల్ పాపం పాపం వైఫ్ అండ్ హస్బెండ్ సార్ పాపం హస్బెండ్ సార్ మన పాపం స్టార్ ఇచ్చావు సస్తున్నాడు అది ఇప్పుడు నా రోజు పంపిస్తున్నాడు ఇప్పుడు నాకేదో పెట్టకన్నా నువ్వు కొత్త టైటిల్ కాదన్న పాపం హస్బెండ్స్ అని పాపం ఏమంటారు మొగోళ్ళు బాయ్స్ వద్దులేనా పాపం మొగుడ్స్ పాపం మొగుడ్స్ ఇదే అన్న అసలు సినిమా పాపం ప్రతాప్ కాదు పాపం మొగుడ్స్ అసలు పాపం మొగుడ్స్ కాదు లవ్ స్టోరీ ఉంది కాబట్టి పాపం ప్రతాప్ పెట్టా అదేలే లవ్ స్టోరీ లేకపోతే పాపం మొగుడే పాపం మొగుడు అంటే అతుక్కొని ఉన్నాడు మొగుడు అంటే అక్కడే ఉండి ఎట్లా అన్న నీకు ఎట్లా అనిపించింది నిన్ను అడగొద్దు నువ్వు చెప్పక నువ్వు ఏమన్నా నిద్రలో కొట్టినా నిద్రలో ఏమన్నా కొట్టలేదన్నా ఒకటి జరిగిందన్న ఊళ్ళో ఒకటి జరిగింది ఇన్సిడెంట్ వేరే టోలో జరిగితే నువ్వు తీసిన మనకి ఏంటంటే మనం రాసిన కథలన్నీ ఏదో ఒకటి వస్తా ఉన్నాయి కలిసిపోతున్నాం అంటే ఆ కథ రావడం సినిమా రావడం వదిలేయటం సినిమా రావడం వదిలేయటం ఇది కూడా ఒక టైంలో గుడ్ నైట్ లాగా గురక మీద రాసాం ఫస్ట్ మనం అవునా ఫస్ట్ నువ్వు రాసిన గురక మీద నువ్వు రాసిన ఆయన పేరే నరేష్ డైరెక్టర్ గురక అని సేవ్ చేసుకున్నప్పుడు ఆ గురక మీద వచ్చేసరికి ఇంకా ప్రతిసారి సబ్జెక్టులు ఏం వదిలేస్తాము ఇప్పుడు ఎవరు పట్టుకొని సబ్జెక్ట్ ఒకటి రాయాలి ఏదో వేసినా అందరూ ఆలోచించే రాస్తే మళ్ళీ వాడు కూడా ఆలోచించి రాసి తీసేస్తున్నాడు మనం చూసింది రాద్దాం అని చెప్పేసి అసలు కొత్త పాయింట్ ఏం పెడదాము అని ఆలోచిస్తా ఉంటే ఊళ్ళో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా నిద్దట్లో కొట్టాడని చెప్పి పంచాయతీ పెడితే అమ్మాయికి కొంచెం వెన్నుపూస బ్రేక్ అయింది ఏంటి అని చెప్పి పంచాయతీలో తేలింది ఏంటంటే నిద్దట్లో కొట్టాడు మోచేయి తగిలింది చించాంగ్ అని గుద్దుతాండే గుద్దులు జరిగింది షవర్ తీసి ఇంటికి పంపించాను కసి మొత్తంలో తీసుకున్నాను అనుకుంటాను నాకు అడగాలనిపించింది కానీ మళ్ళీ కనపడలేదు నిజం కొట్టాడా లేకపోతే ఎందుకంటే విడిపోయారు కొంచెం బాధపడ్డాడు కాబట్టి ఆ బాధ ఆ ఇన్సిడెంట్ తోటి విడిపోయారా కొట్టారు విడాకులు తీసుకున్నారు పెద్ద మనుషులను పెట్టి సో అది అది ఆ పాయింట్ ఎందుకో చెప్పాలనిపించింది చిన్న చిన్న వాటికి విడిపోతున్నారు ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దీన్ని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగితే అర్థం చేసుకోగలిగితే ఎలా ఉంటది విడిపోవడం కాకుండా దీనికి సొల్యూషన్ ఏం చెప్పొచ్చు చిన్న చిన్న వాటికే విడిపోతున్నారు కదా సో దానికి కూడా సొల్యూషన్ చెప్పాలి ఇలాంటి పెద్దదానికి సొల్యూషన్ చెప్తే దానికి కూడా అర్థమవుతుంది అని చెప్పి తీసుకున్నాం అట్లా కానీ అంటే అదే నా రియల్ ఇప్పుడు నిద్రలో ఆ పాయింట్ ఉన్నది అది అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ నిద్రలో లేవటం అంటే ఏమంటారు కొట్టటాలు ఇది కూడా క్రేజీ అనిపించింది అరే దీన్ని కూడా పాయింట్ సినిమా చేయించారనిపించింది అంతే కదన్నా కాదేది కథ కనరం అని అన్న కాదన్నా నువ్వు ఏమన్నా నువ్వు భలే కానీ నాకు పెద్ద వంశీ గుర్తుకొచ్చింది అన్న నువ్వు చూస్తే సినిమా ఆ ఏమంటారు ఆ గోదా ఏమంటారు కొబ్బరి తోటలు ఆ పాక అన్న నాకు ఆ ట్రాక్ మస్తు అనిపించింది అన్న గోప్రోగ్రామ్ అంటే ఇంద్రబాబు అనుకున్నా క్రేజీ అనిపించింది అది కానీ నువ్వు కూడా బాధిస్తున్నావు నన్ను ఎందుకు వేస్తా ఉన్నా నువ్వు నీ దానికి నీటికి నిజం చెప్తా అంటే లేదు నువ్వు మనకి పోయినాయి గతం మన గురించి ఇంత బాగా నీది కావాలి నాకు చెప్పు ఎట్లా అనిపించింది అన్న మొత్తం ఏది ఈ షూటింగ్ ప్రాసెస్ ఇదంతా
బాగుందన్న. ఎట్లా అనిపిస్తుంది అంటే మన చంద్రబోస్ గారు రాశారు చూసారా, అంటే తిరణాల్లో తప్పిపోయిన తల్లికి పాప ఎదురొస్తే స్మైల్ ఎలా వస్తుందో మనకి తప్పిపోయిన సినిమా మళ్ళీ మన కళ్ళ ముందుకు వస్తే ఎలా అనిపించిందో అలా అనిపించింది. ఎక్కడో దూరం అవుతుంది అనుకుంది, కళ్ళ ముందుకు వస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. అన్న ఇంకోటి, నువ్వు ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఒక లొల్లి పెట్టుకుంటే, ఇప్పుడు నువ్వు మనోడు ఇంటికి పంపించినావు అంటే నార్మల్ ఇంటికి పోతారు అనుకో, నువ్వు ఎట్లా ఫ్రస్ట్రేషన్ ఆ బాధ అదంతా ఎట్లా తీసుకుంటా అంటే ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఎట్లా అంటావు? ఇప్పుడు నీకు మీ వైఫ్ గొడవ ఉంది, నిన్ను సతాయిస్తాను ఘోరంగా, అంటే కొంచెం వాళ్ళే అన్న టాపర్ ఇట్లా ఉండే పంచాయతీలలో, అప్పుడు నువ్వు ఎట్లా చూస్తావు ఆ కోణాన్ని? అంటే ఏమంటారు, మానవ కోణంగా చూస్తావా లేకపోతే ఇప్పుడు చెప్పిన పాట ఉంటాను చూడు తప్పిపోయిన పిల్లగాడని, అంటే నువ్వు చంద్రబాబు సార్ అని చెప్పిన అట్లా పొయిటిక్ ఆలోచించి అమ్మటే డిస్పర్ చెప్తావా? చెప్పడానికి ఏముండదు అన్న, వెంటనే ఇప్పుడే వస్తాను చెప్పి బయటికి పోయి ఫ్రెండ్ దగ్గర పోయి బోర్ మీద ఆడటానికి కదా ఇది ఒకటి పెట్టుకొని అంత మించి వేరే ఆప్షన్ ఉండదు. ఎవరికైనా సొల్యూషన్ ఒకటే. అప్పుడు 100 కిలోమీటర్ల అక్కడే అవునన్నా, పెట్రోల్ రేటు పెరిగినా కొట్టుకొని పోదాం వాడి గాడి పోయి కొంచెం ఉండి కొంచెం బాధపడి రాకుండా ఒక కేజీ అంత వచ్చేటప్పుడు బిర్యానీ పట్టుకొని వెళ్తే బిర్యానీ తోటి సవర్ తీసుకోవడం. సూపర్ అన్న. ఇప్పుడు నువ్వు ట్రైలర్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది చూడన్న, ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోతే అందరు ఏమైనా అడుగుతారు అన్న డైలాగ్ ఉన్నది. అబ్బాయిని అడుగుతారు కానీ అబ్బాయికి ఏమైందని అబ్బాయిని ఎవరు అడగరు. అది నిజంగా అన్న, అసలు అబ్బాయి సరే అడగరన్న. ఆ సందర్భం అయి ఉండొచ్చు కానీ అమ్మాయి లేచిపోతుంటారు కదా, లేచిపోయినప్పుడు ఫోన్ వస్తాను చూస్తుండే కదా మామూలుగా. నాకు ఈ డైలాగ్ కి ఆ పోరగానే గుర్తొచ్చు. లాస్ట్ లో ట్రైలర్ లో లాస్ట్ డైలాగ్ ఉంటాయి కదా, లేచిపోడు ఇద్దరు అనుకొని లేచిపోయినా పొరగాడే లేకపోయినంటారు. సైడ్ కూడా ఏమంటారు, పోల్స్ ఈక్వల్ పోల్స్ అంటారు అన్న. అంటే లాంటి తప్ప పొరగడికి తగులుతుంది. అంటే ఇద్దరు పదురుకొని పోయినా కూడా ఆడే లేకపోయినంటారు కానీ అమ్మాయి లేకపోయింది అంటారు కానీ సంసారాన్ని నడిపే ఆడవాళ్ళు ఉన్నారు అన్న, భార్య భర్త సంఘాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎవరిని టార్గెట్ సో నువ్వు అన్నది కరెక్టే అన్న, ఏది జరిగినా మగవాడి మీద పడతాం. అది చాపకలు నీళ్ళలాగా వాళ్ళది వెళ్ళిపోతా ఉంటది. ఒకసారి చిన్నగా అలా ఏడిస్తే అన్ని సెట్ అయిపోతా ఉంటాయి, కానీ మగవాడు ఏడవలేడు, దాచుకోవాలి అన్న. నువ్వు అన్నావు మన సినిమాలో ఉన్నదన్న నరేష్ అన్న, నవ్వుతూ నటిస్తున్నా మగవాళ్ళ గురించి అన్నారు ప్రతి ఒక్క మగవాడిని కథ అన్నారు అన్న. అట్లా నువ్వు ఎప్పుడు నటించినావన్నా? అట్లా ఇప్పుడు నవ్వుకుండా నటించిన ఏ సందర్భాలలో? నేను ఇంటికి వెళ్ళిన ప్రతిరోజు నటించాల్సి వస్తున్నాను. ఈ రోజు ఏం చేసినావు, ఏమన్నా వర్కౌట్ అయిందా, నీకు సినిమా చేస్తున్నావా, ఇది మనం ఆన్సర్ చెప్పాల్సిన ప్రతిసారి నటించాల్సి వచ్చిన సందర్భాలు ఉంటాయన్న. అవి కామన్. అంటే ఎట్లా ఒక సందర్భం చెప్పానా? ఇప్పుడు నీకు పర్సనల్ లైఫ్ లో జరిగిన సందర్భం? పర్సనల్ లైఫ్ లో చెప్తే ఇంటికి పోయిన తర్వాత రోకలు పట్టుకొని ఉంటారన్న. నువ్వు బయట ఇప్పుడు నువ్వు ఎమోషన్ అంటే దాంతో ఉండి హ్యాపీగా పోయి అది రాకపోయినా సరే మళ్ళీ అదే హ్యాపీనెస్ తోటి ఉండి నటించిన ఉంటుంది చూడు, బాగా అట్లాంటివి ఏమైనా ఉన్నా చెప్పన్నా? అదేనా, మనం వాళ్ళని హర్ట్ చేయకుండా లైఫ్ లీడ్ చేయాలి అంటే కొన్నిసార్లు నవ్వుతూ నటించాల్సి వస్తుంది. అది మనం పాజిటివ్ తీసుకున్నాం అనుకో వర్కౌట్ అయిపోతాయి. కొన్ని లేదు కొన్ని ఎమోషనల్ గా హ్యాండిల్ చేస్తుంటది. అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది చూసావా, చుట్టూ ఉన్న నీ చుట్టాలకి వాళ్ళందరితో పాటు మీ ఇంట్లో ఉండే వాళ్ళకి నీ చేపట్టుకున్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ రోజు నీ ఫేస్ మీద కొంచెం బాగుందంటే ఇంకా ఎక్కేస్తారు, ఇంకా ఏడిపించడానికి ట్రై చేస్తారు. సో ఆ టైంలో నువ్వు వస్తున్న ప్రతి కన్నీటి బొట్టుని దాచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. చెప్పే ప్రతి ఆన్సర్ వెనకాల కన్నీటి బొట్టే ఉంటుంది వెనకాల. సో అలాంటి సందర్భాలు ప్రతి మగాడి జీవితంలో ఫేస్ చేస్తూ ఉంటాడు. అలాగే నాకు ఉన్నాయి, తను కూడా ఫేస్ చేస్తుంటాడు. అందరికి ఉంటాయి అంటే ప్రతి మగాడి కదా అన్నట్టే అసలు హ్యూమన్స్ అందరికీ ఉంటాయి. మరి ఇప్పుడు మగాడి గురించి చెప్పాడు, నేనేమంటానా అందరికి ఉంటాయి. నువ్వు జనరలైజ్ చేస్తాను, జనరలైజ్ కాదు నువ్వు చెప్పాను అంటే నువ్వు జనరలైజ్ మొత్తం ఇట్లే ఉంటారంటే నువ్వు ఇప్పుడు తిరుగురాన నరేష్ అని అవుతాడా? డీల్ చేసే పద్ధతి ఉంటుంది. నీ ఎమోషన్ వేరే, నేను ఆడికో తీసుకోపోదాం అనుకుంటాను క్వశ్చన్ లా, నువ్వు ఆడికి రావట్లే. ఏం లేదు బ్రో. ఇప్పుడు ఏంటంటే మా అమ్మ ఉంటది, మా అమ్మ దావత్కో పెళ్లికో పోతుంది.
ఆడ లడ్డో స్వీటో పెడతారు, ఉమ్. అది కొంగలు కట్టుకొని వచ్చేది. అబ్బా Very nice. సూపర్. ఇప్పుడు ఆమెకి లడ్డు ఇష్టం లేదా, నేను తిన్నారా నాకు ఇష్టం, నేను తినేసిన ఆడ, నేను ఎక్స్ట్రా తెచ్చాను నీకోసం అంటే. సూపర్ కదా. అట్లనే నాయన ఉంటాడు, మా నాయన చికెన్ మేము తెచ్చుకునేదే 1/2 కిలో ఉండేది వెనకటి. అందులో నాకు సోర్వనే ఇష్టం, ముక్కలు నచ్చాయి అని చెప్పేసి ఓన్లీ సోర్ వేసుకుండే. ఆయన నటించలేడా? అట్లనే నటించని మనిషే లేడు. నేను మామూలుగా నేను యాక్టర్ల గురించి చెప్తుండే ఏంటంటే, యాక్టింగ్ కొంచెం క్రాక్ చేస్తే చాలా ఈజియెస్ట్ క్రాఫ్ట్. మన లైఫ్ లోనే యాక్టింగ్ ఉంది. మార్కులు రాకపోయినా, మందాగి వచ్చినా, అవద్దని చెప్పినా, పైసలు తీసుకున్నా, ఎక్కడికైనా పోయి ఇంకో తాను పోయినా ప్రతి ఒక్కడు చిన్నగా ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తాడు. అట్లనే మగోడు కూడా పెళ్ళాన్ని భయపడవచ్చు, పెళ్ళాన్ని బాధ పెట్టొద్దు అనవచ్చు, సొసైటీ ఏమనుకుంటుందో అనవచ్చు, ఇంట్లో తెలిస్తే ఏమైపోతుందో అనవచ్చు, అప్పు చేసి ఇంట్లో తెలిస్తే ఏమైపోతుందో అనవచ్చు, మందు దాగి దొరికిపోతే ఎవరైనా నటిస్తూనే ఉంటారు. నవ్వును నటించడం అనేది మళ్ళీ వేరే ఆట. అంటే బాధను కనబడకుండా ఉంచుకోవాలి, దొరికిపోతే ఏమనుకుంటారో మళ్ళీ ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అనుకోవాలి. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లం కావచ్చు, పిల్లలు కావచ్చు, నేను బాధపడితే వాళ్ళు ఏమైపోతారో అని కూడా నవ్వుతూ నటించాల్సి వస్తుంది. రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ దొరకకూడదు. సో యాక్టింగ్ చాలా, ప్రతి మనిషి ఒక యాక్టరే. కాకపోతే కొంతమంది కెమెరా ముందు చేస్తారు, కొంతమంది కెమెరా లేకుండా. మీకెప్పుడు మమ్మల్ని అడిగే బాగానే ఉంది, మీ గురించి చెప్పరా? అంటే నువ్వు మంచి మాట చెప్పినావు. చిన్నప్పుడు సగం ఆకలి అదే అన్న. అంటే అమ్మోళ్ళు కూలి పని పోయి పైసలు ఏమన్నా ఏమంటారు, ఆ పైసల మందం బియ్యం కొనుక్కొస్తే వాటి మందమే ఇక ఆ మందం మళ్ళా అల్లా అందరికేసి అది 90s చూపించండి చూడు మనోడు. లాస్ట్ బొక్కలు మొత్తం ఫస్ట్ మొగోళ్ళకి ఇచ్చినాక అది నిజంగా నా అమ్మోళ్ళు మాత్రం వల్ల అక్క మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ లాస్ట్ తింటారు వాళ్ళు. అట్లా మా అమ్మ వచ్చేసారి పెట్టింది కూర, లేకపోతే ఏమంటారు నీళ్ళు పోసుకొని తాగి ఏమన్నా చేస్తారు కదా పిసికి గంజి లెక్క తాగి అట్లా వండుకునే రోజు నేను అమ్మోళ్ళు. అంటే అన్నా నిజమన్నా నటించేది మొగోడే కాదు, మొగోడన్నా సరే గానీ ఆడోళ్ళు దాచుకుంటే ఎంత పెద్ద మొగోడు దాచుకోలేడు, మొగోడు ఎక్కువ దాచుకోలేడు. ఎప్పుడు ఒక ఆడోళ్ళు దాచుకుంటది ఇక ఏమంటారు చాలా రగిలి అదేమంటారు అది అయిపోయినా కానీ ముంగట చెప్తారు, అప్పుడు కూడా చెప్పరు దాచిపెట్టుకుంటారు. కానీ అది నిజంగా ఆడోళ్ళు ఆ విషయం నాతో కూడా. అంటే మనం ఎన్నిసార్లు ఇన్ని జోకులు వేసుకున్నాం కానీ పిల్లల మీద అడి చేస్తారు ఇటు చేస్తారు, వాళ్ళు లేకుండా ఇల్లు ఎట్లా తెలుసా బోసి ఉంటుంది. మళ్ళీ అన్నావు 2 దినాలు మళ్ళా అమ్మగారు అంతే ఎందుకు బ్రో? నేను కూడా చెప్తాను. చిన్నప్పుడు మమ్మ ఇంటికి పోయాను, మా అమ్మ ఇంటికి పోయానుకో, ఏదో పెద్ద లోన్లీనెస్ ఉండే. మనం ఎన్నిసార్లు ఇల్లు పోయినా నీట్గా ఉండదు. మనం ఎన్నిసార్లు చిన్నప్పుడు మన ఇల్లు పూల మంట చేసి నిపుణాలు పెట్టి అవి చేస్తే మనకి మంచిగా అనిపించేది. మళ్ళీ అమ్మ వచ్చి అంటే అమ్మ మనం చేసిన పని అమ్మ చేస్తే అప్పుడు మస్తు అనిపించేది, ఏదో పాజిటివ్ వైపు ఉండేది. అది అరే అమ్మ మనం చేస్తే మంచిది. మన నాన్న ఇంట్లో ఎంత తిరిగినా కలు ఉండదు ఉంటదన్న. మన నాన్న మూడు ఎవరు ఇంట్లో తిరిగినా కలు ఉండదు అన్న. చాలా మంచి తిరిగితే అంటారు కదా, వాళ్ళకి పట్టీల సప్పుడు, చేతుల గాజుల సప్పుడు లేకుండా మనకి ఏ కష్టం వచ్చినా ఊరిమే పోతాము, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. కానీ ఒక్క మాట బయటకు మాట్లాడరు, మనం ఊరంతా చెప్పొస్తాం. చిన్నదైనా అదే అట్లా చేసింది ఇట్లా చేసింది అంటారు. కానీ మనం మగాడు బాధపడు ఏదైతే ఉందో అది మొగుడు, తండ్రి, అన్న క్యారెక్టర్ ఏదైనా కూడా అట్లా చాలా మంది ఎవ్రీడే బతుకుతారు. అది ఏదో వెనకటికి అయింది ఇప్పుడు కాదు అనేది లేదు, నెక్స్ట్ 2050లో కూడా అవుతుంది. అది యూనివర్సల్ కదా, దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. మగవానికి సొసైటీ కొని ఏం చేస్తుంది, ఏడిస్తే తర్వాత అరిస్తే బద్నామని. అంటే ఒక బౌండరీస్ వల్ల ఏంటంటే బయట పడనీకే కొంచెం కష్టం అయిపోతుంది. అంటే అయితే బాత్రూమ్ నడవాలి, లేకపోతే బయటకు అరవాలి. బయట మామూలుగా డిస్కస్ చేయలేము, అంత పబ్లిక్ గా మాట్లాడలేము. అంతే. కరెక్ట్ అన్నా ఏమంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇక పెళ్లి చేసినాక ఈ లొల్లిలోనే ఉంటారు. కానీ అంటే ఇద్దరు కలిసి ఇద్దరు ఫ్యామిలీ అంటే చేస్తారు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ లొల్లిని అర్థం చేసుకోకుండా అటు పంచాది ఇటు పంచాది. అరే వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడున్న దాంట్లో మాట్లాడతాం. మేము అట్టన్నాడు, లేకపోతే మీ పిల్లి ఇట్టన్నది, మీ పోరగారు అట్టన్నాడు, మా వాడు ఇట్టన్నాడు అని చెప్పి ఇట్లా తప్ప
అక్కడ కూర్చోబెట్టి అసలు వీళ్ళ పంచాయతీ వీళ్ళ ఎవరు అని చెప్పి వాళ్ళని ఒక్కసారి జర స్పేస్ అంతే కదా కరెక్ట్. నాకు ఏదో గుర్తొచ్చి నవ్వుతున్నాను. అవునా అదే అన్న నేనేమంటా అంటే వాళ్ళ కారు పెడితే వాళ్ళ మనసులు కూడా మారచ్చు కానీ అదే ఎందుకు కొట్టుకొని విడిపోతాం ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అదే సినిమా అవునా ఫస్ట్ మనకి విడివిడిగా ఉన్నప్పుడు ఏం కనపడవు. మనం దగ్గర అయ్యి మనుషుల చుట్టూ అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకటి ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకటి ఉంటుంది. మనం లవ్ మ్యారేజ్ కాబట్టి మన ప్రాసెస్ పాపం ప్రతాప్ అనేది లవ్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇద్దరే ఉంటాం. పెళ్ళైన తర్వాత చుట్టూ మనుషులు పెరుగుతారు, సమాధానం చెప్పాల్సిన మనుషులు పెరుగుతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇద్దరు కలిసి బతకాల్సి ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత అలవాట్లు గాని పద్ధతులు గాని వేరు వేరు ఉండి ఒకటి బతకాల్సి వస్తుంది. చిన్న చిన్న వాటి నుంచి డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ డిస్కషన్స్ ఎంత దూరం అవుతాయి అంటే ఇంకా ప్రేమ అనేది మర్చిపోయి స్టేజ్కి వెళ్ళిపోతా ఉంటాయి. పక్క పక్కనే ఉండేసరికి అంటే దగ్గర అయ్యేసరికి మనుషులు ప్రేమని మర్చిపోయి ఇంక దీని గురించి వెయిట్ చేసుకుంటే అంటే ఎంతసేపు నువ్వు నాకేం చేశావు నేను నీకేం చేశాను అనే ప్రాసెస్ లో ఈ ఫ్యామిలీస్ మధ్యలో తీసుకొచ్చి దూరం అయిపోవడం అనే ప్రాసెస్ మొదలు పెడతాం. పెట్టాక దీంట్లో మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తాం. ఇన్వాల్వ్ చేసి ఈ గొడవని పంచాయతీ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఇద్దరిని విడదీసే ప్రాసెస్ మొదలు పెడతారు. మూడో వ్యక్తి ఆనందంగా వాడికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇద్దరిని విడదీసి వాడు సంతోషం పొందుతూ ఉంటాడు. ఏమనిపిస్తా అంటే ఇప్పుడు మనతో చిన్నగా ఉన్నప్పటి నుంచి దోషణాలు 10వ తరగతి దాకా డిగ్రీ దాకా అవుతారు. వాళ్ళతో ఏదో టైంలో పంచాయతీ అవుతుంది. క్రికెట్ లనా లేకపోతే మందావుడులనా సినిమా కోడ్లనా ఏదో విషయం అసలు మనతో పాటు అమ్మ అక్క చెల్లె నాయన మనం కన్నోళ్ళతోని మనతో పాటు పెరిగిన వాళ్ళతో కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక గొడవ అవుతుంది. అన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వాళ్ళు పెరిగిన వాళ్ళు ఒకతానున్న వాళ్ళకే పంచాయతీ అయినప్పుడు ఒక పిల్లనో పిల్లగాడో పెద్దోళ్ళు చూసిరో లవ్ మ్యారేజ్ కొంతకాలమే ఉంటుంది అది పరిచయం. దాంట్లో ఎందుకు రావు గొడవలు? అర్థం చేసుకోవాలి. కొంతకాలం పరిచయం నెలలా సంవత్సరాల పక్కన పెడితే చిన్నగున్నప్పటి నుంచి ఉన్న అమ్మ నాయన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతోనే పంచాయతీలు ఉన్నప్పుడు ఒక కొత్త పిల్లగాడు వచ్చినప్పుడు అప్పుడు కామన్. అప్పుడు ఎందుకైంది దాని సొల్యూషన్ ఏంది ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలి అని డిసైడ్ అయితే పంచాయతీ లేదు కదా. అంతే కరెక్ట్ మాట చెప్పినప్పుడు ఒక అన్న తమ్ముళ్ళు ఒక చెల్లి అన్న ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళే రక్తబంధమే కొట్టుకొని చెప్తా ఉంటారు. ముక్కు మంది యుద్ధం చేసాక ఒక ఇంట్లో పెడితే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు అంటే వాళ్ళు వచ్చినా కొట్టుకుంటారు. ఈగోలు నువ్వు పెద్ద నేను చిన్న నేను ఎక్కువ నువ్వు తక్కువ నువ్వేంది నాకు చెప్పేది నేనేది నువ్వు వినేది ఇటువంటి వచ్చినప్పుడే ఈగో తర్వాత డామినెన్స్ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ నుంచే ఈ పంచాయతీలు షురు అవుతాయి. అమ్మనాయనతో నువ్వు ఎక్కువ నేను తక్కువ అంటామా? అసలు మరి మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళు మన లేకపోతే అమ్మాయి ఆ అబ్బాయి ఎవరైనా ఇందులో నాకు పాపం ప్రతాపంలో నచ్చింది ఏంటంటే లాస్ట్ లా క్లైమాక్స్ లో లాస్ట్ ఒక 15-20 సెకండ్లు అది సీన్ ఉంటుంది క్రికెట్ అది చూసి వావ్ అనిపించింది. అట్లా సొల్యూషన్ లేని ప్రాబ్లమే ఉండదేమో, ఏదో ఉంటది మనం దాన్ని ఎత్తుకాలంతే. అది కోర్టుల్లోనో పోలీస్ స్టేషన్ లోనో పంచాయతీల్లోనో కాదు ఇంట్లో కూడా దొరకదు. ఇందులో ఇంకోటి ఎలా ఉంటుంది కూర్చొని మాట్లాడుకుంటే ఇప్పుడు యుద్ధం అవుతుంది ఇరాను అమెరికా ఇదంతా యుద్ధం అవుతుంది. అదేంటో మీటింగ్ పెట్టారు కూర్చొని మాట్లాడుకుందాం దాన్ని బాంబులు వేసుకొని మీటింగ్ కాడికి వచ్చిరుగా. దేశాల యుద్ధాల్లో మీటింగ్ లకు వచ్చినప్పుడు మనుషులు రాలేదా? ఏదో సొల్యూషన్ ఉంటుంది దానికోసం ఎత్తుకాలంటే. నాకు మీరు చెప్పింది ఇప్పుడు మంచిగా అనిపించింది. నిజంగా చిన్నప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న లొల్లి పెట్టుకున్నప్పుడు అప్పుడు పెద్ద మనుషులు చెప్పేది, అప్పుడు పెద్ద మనుషులు అరే 3 పిల్లలు కొంటుంది నీకెందుకురా అని చెప్పి తిట్టేది. వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉండి తర్వాత దీని మీద ఒక దాని మీద అవో వాడు వస్తాడు మన పైసలు ఏంటంటే ఇయ్యాలి ఆ మాటల ఏమంటారు కలుపు మొగడు అంతెందుకు నా మొగన్ని అంటావా నా పిల్లని అదే పిల్లమోహన్ కొట్టడం పోదండి. అది అప్పట్లో బోరే, అప్పట్లో ఇప్పుడు ఘోరం అవుతారు. ఇప్పుడు తెలిపోయి యుద్ధాలు చేద్దాం పట్టంటే చేసేటట్టున్నారు. సో ఆ మూడో వ్యక్తి తగ్గితేనే మూడో వ్యక్తి రాకుంటుంటే అది ఏమంటారు ఏ రిలేషన్షిప్ అన్నా సూపర్ ఉంటుంది అన్న. మూడో వ్యక్తి మాటలు కానీ మూడో వ్యక్తి ఆలోచన ఉంటే మనకు వస్తే మాత్రం అది కథం. వాడు ఎప్పుడు అట్టుంటాడు బాహుబలి కత్తి పట్టుకున్నట్టు.
అవును ఇప్పుడు వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. అన్న ఇంకోటి మర్చిపోయినా, ఇప్పుడు నేను పాపం స్టార్ అన్నా అన్నాడా మొత్తం పంచాయతీ అవుతుంది నాకు, అందరు పాపం స్టార్ అంటూ. అన్న ఏం లేదు, మా సినిమాలో పాపం స్టార్ అవుతుంది కదా. పాపం స్టార్ ఏంది బ్రో? బాగుంటది bro. పాపం పాపం స్టార్. స్టైల్ ఉంటే స్టైల్ స్టార్, పాపంగా ఉంటే పాపం పాపం స్టార్. ఎట్లా ఉన్నాడు? పాపం ఉన్నాడు. పాపం స్టార్ చూసినా ఉన్నా కాదు, గుర్తుపట్టలేదు కానీ నీ ముఖంలో ఏమంటే బాగా గుర్తుపట్టొచ్చానా. పంచాయతీ ఉంది. అనగా కాదు కాదు, దీనికి ఎందుకంటే రాసుకుని ఉంటాడు, ఎందుకంటే ఏదో ఉంది నీ దగ్గర. నువ్వు పాపం ప్రతాప్ కాదన్నా, వీర ప్రతాప్. తిప్పన్నా ఒకసారి మీసం. నువ్వే తిప్పు. దూరంగా బ్రో పాపం ప్రతాప్ బయటపడ్డా బ్రో నువ్వు. అదే కదా వీర ప్రతాప్. నీకు విషయం తెలుసా? చెప్పను. మల్లేశంలో కూడా నా పేరు వీరప్రతాప్. అవునా అన్న? అవునా అన్నా మీసం తిప్పించినావు, మంచిగా అనిపించింది అన్న. ఇంటర్వ్యూ ఇట్లా ఇట్లా ఊళ్ళో అంటే నువ్వు ఊరా అన్న మీది? భద్రాచలం పక్కన ఊరు అన్న. మీది కూడా ఊరే కదా. సో నాకు మస్తు అనిపించింది అన్న. సో అదే అన్న, ఇప్పుడు ఈ సినిమా అంటే ఇవి నీదో లేకపోతే నువ్వు తీసిన నీదో లేకపోతే ఈటీవీలదో వాళ్ళది కాదు. పూరి గుడిసెలు ఉంటాడు చూడు, వాళ్ళు కూడా 4 BHK రేంజ్ రోవర్ డబ్ల్యూ కార్ BMW కార్ అలా తిరిగేటుంది, సైకిల్ మీద పోయేటుంది, నడుచుకుంటూ పోయేటుంది కూడా అన్న. ముసలి ఉంది, పోరగాందన్న, పెళ్లి చేసుకున్న పోరగాందన్న. వాడు కూడా వెళ్తుంది, ఎందుకంటే పిల్లం ఊరు వెళ్తే నాకు తెలియదు. తర్వాత వచ్చి నాకు అర్థం ఎందుకు పిల్లం ఊరు వెళ్తే సినిమా తీసిండు. అట్లా ఈ అందరి జీవితం అన్న. పాపం పిల్లం పిల్లం భార్య భర్తలది, అక్క చెల్లెలది, అందరూ అన్న ఎమోషన్. తల్లి కొడుకులది పెంచుకుని మనిషి పుట్టగా ఎవరైతే మనిషి మీసం గడ్డాలు ఏమంటారు సీరాల జాకెట్ కట్టుకున్నారు ఎవరైతే భూమి తిరుగుతారో వాళ్ళందరూ అన్న ఈ సినిమా. సూపర్ బాగా చెప్తారు వాళ్ళందరూ ఈ సినిమా. ఈ సినిమా కూడా మళ్ళీ ఏమంటారు పెద్ద పెద్ద రేట్లు కాదుగా. 105 99 రూపాయలు 105 రూపాయలకు వస్తాయి ట్యాక్స్. మొత్తం ట్యాక్స్. సో 105 రూపాయలల్లా ఒక ఏమంటారు మీకు కావాల్సిన ఎమోషన్, ఆనందం, కామెడీ గీమిడీ మొత్తం 105 రూపాయలకి ఏం రావట్లే. సినిమా నేను ఒకటి అడుగుతానా, సినిమా చూసినాగా నీకేమనిపించింది ఇక్కడ నుంచి చెప్పాను. నాకేమో అంటే ఏమంటారు నేను చెప్పిన ఎంతసేపు 3 రూపాయలే గుర్తుకొచ్చానా. ఇది ఎందుకు అది అన్న ఏమనిపించింది జెన్యున్ గా వేసే. మీకు అంటే దూరం ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు. ఏమంటారు ఎవరికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి నచ్చినట్టు నటిస్తా ఉంటారు చూడు, నవ్వుకోవడం నటించడాలు ఉన్నట్టుంటారు చూడు, వాళ్ళు ఏమంటారు నటించారు, దగ్గర అయితే చూస్తారు. నాకు బాగా గుర్తొచ్చింది, నేను ఒకటి చూపిస్తా. అది ఎంత ఫన్నీ అంటే ఫన్నీ అనలేను, సారీ నేను అతని పేరు చెప్పకూడదు. నేను అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో నాకు అది భలే కాలు చూస్తాను. ఇగో నేను ఇది స్క్రీన్ కి చూపెట్టలేను, అతని పేరు ఉంది కాబట్టి. ఇగో ఇది ఏముంది చదువు, ఇదే కనుక అన్న. నీకు తెలుసు నేను నీకు బిగ్ ఫ్యాన్ అని. అన్ఫార్చునేట్లీ నేను డైవర్స్ కి వెళ్తున్నా బికాస్ ఆఫ్ మై వైఫ్ అండ్ దేర్ ఫ్యామిలీ. పాపం ప్రతాప్ ట్రైలర్ రిలేటబుల్ ఉందన్న నా సిచ్యువేషన్ కి. ఫ్యామిలీతో టుమారో వెళ్ళొచ్చా చెప్పన్నా అన్న, నువ్వు 100% పోవచ్చానా? ఇది అయితే ఏం చేద్దామంటే ఇతని పేరు ఉంది కాబట్టి ఇట్లా పెట్టి ఇట్లా చూపిద్దాం. చదివా పేరు చూపిద్దాం. సో అది మనుషులు రిగ్రెట్ అవుతారు సినిమా అంటే ఆ ట్రైలర్ టీజర్ అన్న. నిజంగా ఇప్పుడు క్షణకాలం డిజిటల్ దాంట్లో ఎట్లయితే అమ్మటే చూసి విడిపోతారో మళ్ళీ అదే సొల్యూషన్ ఇస్తాను వీళ్ళకి. సో సినిమా సొల్యూషన్ ఇస్తాను నేను అనుకుంటానా. చాలా మంది సినిమా చూసి దగ్గర అవుతారు, నటించుకుంటున్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒరిజినల్ ఉంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా 100 రూపాయలు 105 రూపాయలకే మీరు కోల్పోయిన మెమోరీస్ మీరు తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. సినిమా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు పోతారు. 105 రూపాయలు మాత్రమే పోయి ఎంజాయ్ చేయండి. సమ్మర్లా ఇంతే, సమ్మర్ ఎంజాయ్ చేయండి. బంధాలు కలుపుకొని ఉండండి. పాపం ప్రతాప్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ అన్న. మరి మా యొక్క వీరప్రతాప్ ఈసారైనా వీరప్రతాప్ లెక్క మిస్ అని తిప్పాలా, నాతో తిప్పుతారా చూడాలా. తిప్పనా కొంచెం ముదువారని ముసలం అవుతాను ఇక. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.